పాన్ ఇండియా లెవెల్లో కల్ట్ ఫ్యాన్ ఫాలోయింగ్ ని సంపాదించుకున్న అతి తక్కువ మంది హీరోయిన్స్ లో ఒకరు సమంత. ఏ మాయ చేసావే సినిమాతో మొదలైన ఆమె కెరియర్ ఇప్పుడు ఏ రేంజ్ కి వెళ్లిందో మనం చూస్తూనే ఉన్నాం. అయితే రీసెంట్ గా ఆమెకి చెన్నైలో బిహైండ్ వుడ్స్ అవార్డుల వేడుకలో 2010వ సంవత్సరం నుంచి ఎన్నో స్ఫూర్తిదాయకమైన పాత్రలు పోషిస్తూ ఈ రేంజ్ కు వచ్చినందుకు గాను ఆమెకు కె బాలచందర్ హాల్ ఆఫ్ ఫేమ్ అవార్డుతో సత్కరించారు. ఈ సందర్భంగా సమంత తన తమిళ ఫ్యాన్స్ ను ఉద్దేశిస్తూ తన ఎమోషనల్ కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి. ఆమె మాట్లాడుతూ, నేటితో నా జీవితం పరిపూర్ణమైందిగా భావిస్తున్నాను. కె బాలచందర్ హాల్ ఆఫ్ ఫేమ్ అవార్డు నాకు దక్కడం నేను చేసుకున్న అదృష్టం. బాలచందర్ గారంటే నాకు చాలా అభిమానం. ఆయన సినిమాలోని స్త్రీ పాత్రలకి చాలా ప్రత్యేకత ఉంటుంది. వాళ్ళ పాత్రలో సహజత్వం ఉట్టిపడుతుంది. అలాంటి మహనీయుడు అవార్డును అందుకోవడం నాకు దక్కిన అరుదైన గౌరవంగా భావిస్తున్నాను. ఈ అవార్డుకి నన్ను ఎంపిక చేసినందుకు ధన్యవాదాలు. సాధారణంగా ఒక సినిమా సూపర్ హిట్ అయితే మనల్ని ప్రేమించేవారు కొత్తగా పుట్టుకొస్తూ ఉంటారు. కానీ నేను తమిళంలో ఒక్క సినిమా చేసి చాలా రోజులైంది. ప్రస్తుతం నా చేతిలో ఒక్క తమిళ సినిమా కూడా లేదు. నా గత తమిళ సినిమా కూడా సూపర్ హిట్ అవ్వలేదు. అయినప్పటికీ నాపై తమిళ ప్రజలు ఇంత అభిమానం చూపిస్తున్నారు. ఇది నేను జీవితాంతం మర్చిపోలేను. నేను ఈ రోజు ఈ స్థాయిలో ఉన్నానంటే అందుకు కారణం మీరే. మీరు లేకపోతే నేను లేను అంటూ ఆమె ఎమోషనల్ అయ్యారు. సమంత తమిళనాడుకు చెందిన అమ్మాయే, కానీ తెలుగులో ఆమెకి అత్యధిక సూపర్ హిట్స్ ఉన్నాయి. తమిళ ఆడియన్స్ కంటే ఈమెని తెలుగు ఆడియన్స్ ఎక్కువగా ఇష్టపడతారు. కానీ అటు తమిళంలో కానీ ఇటు తెలుగులో కానీ సమంతకి ఉన్న క్రేజ్ మిగిలిన హీరోయిన్స్కి లేదు అనడంలో సందేహం లేదు. ఒకప్పుడు ఇలాంటి క్రేజ్ రేంజ్ త్రిషకు ఉండేది. ఇప్పుడు ఆమె స్థానంలో సమంత ఉంది. ఇకపోతే సమంత గత ఏడాది సిటాడెల్ అనే వెబ్ సిరీస్లో అమెజాన్ ప్రైమ్లో మన ముందుకొచ్చింది. ఈ సిరీస్ ఆశించిన స్థాయిలో రెస్పాన్స్ రాలేదు. ప్రస్తుతం ఆమె మా ఇంటి బంగారం అనే సినిమా చేస్తుంది. అదేవిధంగా నెట్ఫ్లిక్స్ తెరకెక్కిస్తున్న రక్త బ్రహ్మాండ అనే వెబ్ సిరీస్లో కూడా నటిస్తోంది.